హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతాన్ని మనం ఎంతో ఆనందంగా వింటూ ఆ జగన్మాత యొక్క కృపకి పాత్రులమవుతున్నాం. మనం క్రిత ఎపిసోడ్లో పాండురాజు శాపగ్రస్తుడైన విషయాన్ని తెలుసుకున్నాము. ఆయన రాజ్యానికి తిరిగి వచ్చి చింతాక్రాంతుడై రాజ్యాన్ని కూడా సమంగా పాలించలేని స్థితికి చేరుకున్నాడు. ఇక తట్టుకోలేక ఆయనకి కలిగినటువంటి శాపం, అంటే ఆయనకి సంభవించినటువంటి శాపం, ఆ బ్రాహ్మణోత్తముడు ఇచ్చినటువంటి శాపంని గురించి అందరికీ తెలియపరిచి, ఇక నేను ఈ యొక్క రాజ్యపాలనలో కానీ ఈ జనజీవన స్రవంతిలో కానీ నేను ఉండను అని చెప్పి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన ఏదో తపస్సు చేసుకుంటూ జీవనం సాగిద్దాము, ఇక ఆ పరమాత్ముని స్మరణ చేసుకుంటూ జీవనం సాగిద్దాము అని చెప్పి అడవుల బాట పట్టాడు. ఇట్లా అడవుల బాట పట్టి ఆయన వెళుతూ వెళుతూ ఒక నదీ తీరంలో కుటీరం ఏర్పాటు చేసుకుని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈయన బయలుదేరేటప్పుడు ఈయనతో పాటు పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ, అంటే భర్త ఎక్కడ ఉంటే ఆ భర్త నీడలోనే భార్య యొక్క జీవనం కూడా అనేటువంటి భావనతో, పాతివ్రత్య ధర్మంతోని కుంతి మాద్రి ఇద్దరూ కూడా భర్త వెనకాతలే బయలుదేరి వెళ్ళారు. అంటే మనకి ఆనాడే వారు నిరూపించారు, క్షణికమైనటువంటి అశాశ్వతమైనటువంటి ధన కీర్తులు ఏవి కూడా శాశ్వతం కాదు. మన ధర్మం మనం నిర్వర్తించాలి. స్త్రీగా జన్మించినందుకు ఒక భర్తని వివాహం చేసుకుని ఒక ఇల్లాలుగా మనము ఉన్నందుకు మన ధర్మాన్ని, అంటే ఒక ఇల్లాలి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలి, పాతివ్రత్య ధర్మాన్ని నిర్వర్తించాలి అనేటువంటి భావనతోని భర్తతో పాటు అన్ని సంపదలు అన్నీ వదిలేసి, అంటే మనందరికీ తెలిసిన విషయమే, రాజ్యపుత్రికలు అంటే రాకుమార్తెలు అనేసరికి భోగ భాగ్యాలతోని ఎంతోమంది సేవకులతోని కాలు కింద పెట్టకుండా జీవనం ఉంటుంది. అటువంటి వారు అడవులకి వెళ్ళి ఒక కుటీరంలోని పాండురాజుతో పాటు నివసించడం మొదలుపెట్టారు. పాండురాజు శాపగ్రస్తుడు కాబట్టి ఆయన కేవలం తనకి తోచినటువంటి స్మరణ జపం చేసుకుంటూ ఎప్పుడూ ఆ లోకంలోని తిరుగుతూ ఉండేవాడు. రోజులు గడుస్తున్నాయి. రోజులు గడిచే సమయంలో ఒక రోజున దగ్గరలోని ఒక పౌరాణికుడు పురాణ గాథలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ పురాణ గాథలు వినే సమయంలోని సంతానము లేకపోతే సద్గతి ప్రాప్తించదు అనే విషయాన్ని విన్నాడు. అంటే చూడండి, ఇక్కడ కూడా ఆ పరమాత్ముడు ఆడించే లీల ఎలా ఉంటుంది అంటే, ఆయన అన్నీ వదిలేసుకుని ఇదొక మాయా రూపంలోనే పరమాత్ముడు ఆడుతూ ఉంటాడు. ఆయన అన్నీ వదులుకొని దూరంగా వచ్చి
అంటే అది శాపం కారణంగానే కావచ్చు. తన దేహాన్ని తను నిలబెట్టుకోవాలి కాబట్టి, ఈ నిలబెట్టుకున్నటువంటి దేహము వచ్చిన శాపము ఎలాగో వచ్చింది. అయినప్పటికీ కూడా శాపాన్ని స్వీకరించినప్పటికీ కూడా ఈ జీవితాన్ని ఏదో ఒక రకంగా పరమాత్ముని పాదాలు పట్టైనా మనము సద్గతిని పొందాలి అనేటువంటి భావనతోని ఆయన చక్కగా పరమాత్ముని స్మరణ, పరమాత్ముని తపస్సుతోని జీవనం గడుపుతున్నాడు. అలా ఉండే సమయంలోని ఆ పరమాత్ముని లీలగా మాయా రూపంలోని మళ్ళీ ఆయనకొక చింత. అంటే ఏదో ఒకటి లేనిదే, నింద లేనిదే బొందలేదు అంటారు పెద్దలు. అంటే దాని అర్థం ఏంటంటే, పరమాత్ముడు ఆడించేటువంటి ఈ ఆటల్లో ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు, అంటే వీరు మాయకి లొంగుతారా? దాన్ని జయించగలుగుతారా? అనేటువంటి భావనతోని పరమాత్ముడు అడుగు అడుగునా కూడా పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ఆ రకంగా పరమాత్ముడు ఈయనకి ఒక పరీక్ష పెట్టాడు. ఒక పౌరాణికుడి ద్వారా పురాణాలని వింటూ ఈ పురాణాలు వింటూ పరమాత్ముని లీలలని వింటూ గ్రహిస్తూ దాని ద్వారా సద్గతిని పొందాల్సినటువంటి ఆయన అక్కడ వచ్చినటువంటి ఒక్క విషయాన్ని విని బిడ్డలు లేకపోతే, పుత్రులు లేకపోతే, సంతానం లేకపోతే సద్గతి ఉండదు అనేటువంటి విషయాన్ని తలకెక్కించుకున్నాడు. ఎందుకంటే అంటే అక్కడ వారికి ఉండేటువంటి లోపం, అంటే ప్రతి మనిషికి అన్నీ ఇచ్చినా కూడా పరమాత్ముడు ఏదో ఒకటి పెడతాడు. ఏదో ఒకటి పెడతాడు. ఖచ్చితంగా ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరైతే పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరిస్తారో ఏదో ఒక లోపం, ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి పెట్టి, అంటే అక్కడ ఆ సమస్య అనొచ్చు, లేకపోతే బాధ అనొచ్చు, ఏదైనా కానియండి. అది ఎందుకు పెడతాడు అంటే అది ఒక పరీక్షగా పెడతాడు. దానిని దాటి, దానిని జయించి వీరు నిలబడతారా? నేనే సర్వం అనేది తెలుసుకొని నిలబడతారా? లేక అదే బాధలో బాధ అనుకుంటూ తనకి తానే శాశ్వతం, దేహమే శాశ్వతం అనుకుని, ఈ భౌతిక ప్రపంచమే శాశ్వతం అనుకుని అందులోనే పడి ఉంటారా? అనే విషయాన్ని గ్రహించడానికి ఈ రకంగా పెడుతూ ఉంటారు. అటువంటిదే పాండురాజుకు కూడా వచ్చింది. అపుత్రో గతిర్నాస్తి అన్నాడు. ఆయన అదే మాటని పదే గుర్తు చేసుకుంటూ కుమిలిపోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మీకు ఒక విషయం మీద ఎక్కువ చింత వస్తుందో, అంటే ధ్యానం అంటే వేరే ఏం లేదండి. ఏదో ఒక స్మరణ అంటే కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉండండి, భగవద్నామాన్ని స్మరించండి, భగవంతుడిని ధ్యానించండి అని చెప్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా ఒక నామాన్ని, ఒక రూపాన్ని, ఒక పేరుని అలాగా స్మరిస్తూ ఉన్నదాన్నే స్మరణ అంటాం. అంటే చెప్పుకుంటూ ఉంటున్న దాన్నే. దాన్నే తలుచుకుంటూ ఉన్నదాన్నే. అలా దాని గురించే చింతిస్తూ లేకపోతే స్మరిస్తూ, తలిస్తూ ఉండడమే ధ్యానం. అక్కడ ఆయన పరమాత్ముణ్ణి మరచి ఆయన అపుత్రో గతిర్నాస్తి, బిడ్డలు లేకపోతే సద్గతి ఉండదు, పుత్రుడు లేకపోతే సద్గతి ఉండదు అనేటువంటి విషయంలోని
ఇందులో చిక్కుకుపోయాడు. ఇదే స్మరిస్తూ, దీని గురించే చింతిస్తూ, ఏదో ఒక రకంగా పుత్రుడు ఉండాలి నాకు అనేటువంటి ఈ చింతలోని ఆయన పడి తిరుగుతూ దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ తర్వాత ఆయన ఎలా పుత్రుల్ని పొందారు అనేటువంటి విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.